మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? రామకృష్ణ గారిది అయితే మాకు ఆయన ఎమ్మెల్యేలు అయిన కానిసి ఎటువంటి ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఆయన ఎన్నిసార్లు బాగా గెలిచారు. ఆయనకి మా పబ్లిక్ దగ్గర రెస్పెక్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ప్రతిపాదించారు కదా, ఈయన వచ్చి ఒకే రాజధాని పెడుతున్నారు. ఆ ఒక రాజధాని కూడా అమరావతిలో పెట్టి బాగా డెవలప్ చేద్దాం అని చెప్పి మోడీ గారిని కూడా పిలిచి గ్రాండ్ గా ఇచ్చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఒక రాజధాని అయితే బాగుంటుందా, 3 రాజధానులు అయితే బాగుంటుందా? ఇప్పుడు అమరావతి అని కాదు, వైజాగ్ అని కాదు, ఎక్కడైనా ఒక రాజధాని అయితేనే బాగుంటుంది. ఓకే, ప్రజెంట్ కూటమి పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? కూటమి పనితీరు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాకంటూ ఏమి తెలియదు, కానీ తెలిసిన కాడికి ఏంటంటే బాగుందని పబ్లిక్ లో టాక్ వస్తుంది, అది బాగుంది. అమ్మ, ప్రజెంట్ మన గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది అమ్మ? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? బాగానే ఉందా? ఓకే అమ్మా, ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఒకే రాజధాని అయితే బాగుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది అని అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగానే చేస్తున్నారండి, అన్ని బాగానే చేస్తున్నారు. ఒకటి ప్రభుత్వం ఉంటే బాగుంటది కదా. ఓకే, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. బాగానే ఉందంటే చాలా బాగుందా, బాగుందా? చాలా బాగానే ఉంది కదా. మీ కష్టమైన సుఖమైన దేంట్లోనైనా మీరు వెళ్ళి ఆయన కలిసి మాట్లాడితే ఆయన మీ ప్రాబ్లం క్లియర్ చేస్తారు కదా. అమరావతి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదా లేదా? రాజధానికి అయితే చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న ఒక ముఖ్యమంత్రి చేస్తాడని అనుకుంటున్నాం. ఇన్నారైతే జగన్మోహన్ రెడ్డి పూర్తి దాన్ని మరుగున పట్టించాడు. మొత్తం తుప్పలతో వీటిలో మొత్తం అడుగు బలిసి ఉన్నది. దాన్ని మొత్తం క్లియర్ చేసి నీటికి మళ్ళీ ఈరోజు రూపురేఖలు దిద్దుకుంటుంది. చంద్రబాబు నాయుడు అయితే మ్యాక్సిమం చేసే అవకాశం అయితే ఆయనకి విజన్ ఉన్న నాయకుడు కనుక చేస్తాడు, చేసే నమ్మకం కూడా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఆయన సమర్థుడు. 2014లో చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు అమరావతి నినాదం తెచ్చి అమరావతిని డెవలప్ చేయనందుకు నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి మట్టి సేకరించి మోడీ గారిని తీసుకొచ్చి మోడీ నిధులు అదే మాకు ఒక రాజధాని ఉండాలనేసి మోడీని చూపించి అక్కడ వాతావరణం అంతా చూపించిన తర్వాత మోడీ గారి నుంచి నిధులు తెప్పించి శంకుస్థాపన చేయించి డెవలప్ చేశాడు. డెవలప్ చేసిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి దాన్ని మరుగున పడిచేసాడు. 3 రాజధానులన్నీ నినాదం తీసుకొచ్చాడు. 3 రాజధానులలో ఎక్కడ ఎటువంటిది రాజధాని అనేది రూపకర్తే లేదు అసలు. 2024లో ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో మాత్రం మళ్ళీ మోడీని తీసుకొచ్చి మళ్ళీ నిధులని దీని మీద కేటాయించాలండి అనేసి మోడీని ఒత్తిడి తెచ్చి కేంద్రంకి వెళ్ళి డెవలప్ చేస్తాడు. ప్రజెంట్ డెవలప్ చేస్తాడు. ఇంకా పూర్తిగా ఇంకొక 30% పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అది కూడా క్లియర్ అయిపోతే అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ఏపీకి ఒక రాజధాని, దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దుతాడు విజన్ ఉన్న నాయకుడని మనం నమ్ముతాను.